శుభోదయం పిల్లలు. రైట్, ఇవాళ మనం ఇంకో కొత్త పాఠంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సరే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? ఎవరికైనా? ఎవరికి సహాయం చేశారు? వాడు చెప్తున్నాడు, ఫస్ట్ బెంచ్ వాడు ముసలి వాళ్ళకి సాయం చేస్తాట. ఇంకా కళ్ళు లేని వాళ్ళకి సాయం చేస్తారు. ఇంకా మీ ఇంటి దగ్గర పడిపోతే ఎవరికో వాళ్ళు నువ్వు సాయం చేసావా? రైట్. ఇలా చేసే సహాయాన్ని ఏమంటారు తెలుసా మీకు? మీకు ఏమంటారా? హెల్పింగ్ చేయడం అంటారా? సరే, ఇలా తోటి వారికి సహాయపడటాన్ని ఏమంటారంటే, సహాయపడటము అంటే మనుషులకి మనం సహాయపడుతుంది. రైట్. మనతో పాటు ఉన్న మనుషులకి చేసే సహాయాన్ని ఏమంటారంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే భగవంతుడికి సేవ చేసినట్టు లెక్క అనమాట. మనకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఎవరికైనా సమస్యలు వచ్చినా మనం ఏం చేయాలి? వాటికి మనం తప్పనిసరిగా సహాయం చేయాలి. మనం చాతనే సహాయం చేయాలి. ఓకేనా? ఇలా చేసే సహాయాన్ని సేవ అని కూడా అంటారు. ఏమంటారు నాన్న? సేవ. సరే, ఇలా తోటి వారికి సహాయం చేయటం లేక సేవ చేసే వాళ్ళని ఎవరినైనా చూస్తారు మీరు ఎప్పుడన్నా? చూస్తారా? ఎవరు చేస్తారు అలా సహాయం లేక సేవ? పోలీసు వాళ్ళు చేస్తారా? ఇంకా నర్సులు, డాక్టర్లు కూడా చేస్తారు కదా. ఇంకెవరినైనా చూస్తారా? స్కూళ్ళలో ఎక్కడైనా చూస్తారా? స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ చూస్తారా ఎప్పుడన్నా? చూసారా? విద్యార్థులు కూడా సహాయం చేస్తూ ఉంటారు. విద్యార్థులు కూడా సమాజానికి ఎవరైనా సొసైటీలో ఎవరైనా బాగోపోయినా, ఏదైనా సమస్య వచ్చినా, ఎవరికైనా దెబ్బలు తగిలినా కానీ వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అలా పిల్లలు చేసే సేవను ఏమంటారు తెలుసా? అలా చేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? బాలభటులు. ఏమంటారు? బాలభటులు. ఇవాళ మనం చెప్పుకున్న పాఠం పేరు ఏం తెలుసా మీకు? రాసుకోండి, చూడండి నాన్న. పాఠం నంబరు 13. మానవ సేవే మాధవ సేవ. మానవ సేవే మాధవ సేవ. బాలభటులు. పాఠం పేరేంటి? మానవ సేవే మాధవ సేవ బాలభటులు. ఇది మనం ఇప్పుడు చెప్పుకునే పాఠం అనమాట. అంటే సమాజంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటము, అలా సహాయం చేసే వాళ్ళని ఏమంటారు, ఏ విధంగా ఏ విషయాల్లో వాళ్ళు సహాయం చేస్తున్న విషయాలు ఇవాళ మనం పాఠంలో చెప్పుకుందాం. ఓకేనా? రైట్. ఓకేనా? మానవ సేవయే మాధవ సేవ బాలభటులు. ఓకేనా? చెప్పుకున్నాం కదా. రైట్. టెక్స్ట్ బుక్ చూడండి అందరూ కూడాను. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఎంతరా? మానవ సేవయే మాధవ సేవ బాలభటులు 13వ పాఠం. పేజీ నెంబర్ ఎంత చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్లో తీసారని టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తున్నారా స్పీడ్గా? రైట్. పేజీ నెంబర్ 43, 43వ పేజీ తీసుకోవాలి అందరూ. తీస్తున్నారా? రైట్, వెరీ గుడ్ నాన్న. వాటిలో చూడండి ఏమి ఇచ్చారు మనకి. మొదటి పారాగ్రాఫ్ చూడండి. మానవ సేవయే మాధవ సేవ. ఇది పెద్దలు కూర్చిన మాట. సేవాబుద్ధి నేర్పు సంఘాలలో బాలభట సంఘం ఒకటి. బాలభట ఉద్యమం దక్షిణాఫ్రికాలో యుద్ధ సమయంలో మొదలైంది. యుద్ధాలలో గాయపడిన వారికి ప్రథమ వైద్య చికిత్స చేసి రక్షించుటకు ఎర్ర శిలువ సంఘం ఏర్పడింది. ఆ సంఘం పనుల కంటే బాలభట ఉద్యమ పనులు విస్తారంగా చేస్తుంది. ఏముంటున్నానా? మానవ సేవయే మాధవ సేవ. మానవ సేవయే మాధవ సేవ. మనుషులకు చేసే సేవే మాధవుడు. అంటే ఎవరు తెలుసా? శ్రీ మహావిష్ణువు. ఆ పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు చేసే సేవ మానవ సేవయే మాధవ సేవ. ఎవరైతే మనుషులకి తోటి వారికి సేవ చేస్తారో, సహాయపడతారో అదే నిజమైన పూజ అనమాట. భగవంతుడికి మనం ప్రత్యేకంగా గుడికి వెళ్ళి పూజ చేయక్కర్లా. తోటి వారికి సహాయపడితే ఆ శ్రీ మహావిష్ణువుని సేవించినట్టే లెక్క. మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఓకేనా? మానవ సేవయే మాధవ సేవ. ఇది పెద్దలు కూర్చిన మాట. ఇది పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండితులు చెప్పినటువంటి మాట అన్నమాట. సేవాబుద్ధి నేర్పు సంఘాలలో బాలభట సంఘం ఒకటి. సేవాబుద్ధి. నన్ను సేవ అంటే ఏం చెప్పుకున్నావురా? సహాయం చేయటం, తోటి వారికి సహాయం చేయటం, ప్రతిఫలాన్ని ఆశించకుండా
చేసే సహాయాన్ని సేవ అంటారు. మనం ఏదైనా చేస్తే వాళ్ళు మనకేమి ఇస్తారని ఆలోచించుకుని చేస్తారే, అది నిజమైన సేవ అంటే. అటువంటి సేవా సంఘాలు, సేవా బుద్ధిని నేర్పు సంఘాలలో బాలభట సంఘం ఒకటి. ఇలా తోటివారికి సాయపడటం, సేవ చేయటం అనే అంశం ఏదైతుందో అటువంటి విషయాలలో అటువంటి వాటిని నేర్పడంలో బాలభట సంఘం ఒకటి ఉంది. అలాంటి విషయాలను నేర్పుతున్నట్టు ఈ బాలభట సంఘం. బాలభట ఉద్యమం దక్షిణాఫ్రికాలో యుద్ధ సమయంలో మొదలైంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందన్నా, దక్షిణాఫ్రికాలో యుద్ధం సమయంలో మొదలైంది. అండర్లైన్ చేసుకుని పెన్తో దాన్ని, పెన్ ఆర్ పెన్సిల్, నాట్ పెన్ నాన్న, పెన్సిల్తో అండర్లైన్ చేసుకున్నారా? ఈ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందన్నా, దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాలో యుద్ధ సమయంలో మొదలైందట. ఇది దక్షిణాఫ్రికాలో యుద్ధం జరుగుతుందట. ఆ యుద్ధ సమయంలో ఈ బాలభట సంఘం మొదలైంది. ఓకేనా? దక్షిణాఫ్రికాలోని యుద్ధ సమయంలో ఈ బాలభట సంఘం మొదలైంది. యుద్ధాలలో గాయపడిన వారికి ప్రథమ వైద్య చికిత్స చేసి రక్షించుటకు ఎర్ర శిలువ సంఘం ఏర్పడింది. అప్పట్లో ఎర్ర శిలువ సంఘం అని ఉండేది. శిలువ అంటే తెలుసు కదా, ప్లస్ టైప్లో ఉంటుంది. అయితే శిలువ అంటే ఇలా నాన్న, ఇది ఎర్ర రంగులతో ఉంటుందంట. దాన్ని రెడ్ శిలువ అంటారు, ఎర్ర శిలువ అంటారు, రెడ్ క్రాస్. ఓకేనా? అది ఎందుకు ఏర్పడింది? యుద్ధాలు కనుక ఎవరైనా గాయపడి ఉంటే, అలా దెబ్బలు తగిలి గాయాల పాలైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రథమ వైద్య చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా మనకి ఇంగ్లీష్లో. ప్రథమ వైద్య చికిత్స ఎందుకు చేయాలరా? ప్రాథమిక చికిత్స ఎందుకు చేయాలి? వాళ్ళు ఒకవేళ దెబ్బ తగిలి రక్తం గట్రా పోతుంది అనుకోండి, ఆ రక్తం ఎక్కువగా పోతే చనిపోతారు మనుషులు. ముందు ఆ రక్తం పోకుండా చేసే చిన్న చిన్న పనులు అన్నమాట. వెంటనే దానికి ఆయింట్మెంట్ రాయటము, దానికి ఏదైనా క్లాత్ వేసి దాని చుట్టూ చుట్టడము, ఇలాంటివి చేస్తారనమాట. అలా ముందు యుద్ధం చేస్తున్నప్పుడు కానీ యుద్ధరంగాలు ఎవరికైనా సరే ఏదైనా గాయాలు తగిలినా, దెబ్బలు తగిలినట్లయితే వాళ్ళకి ప్రథమ వైద్య చికిత్స చేయటం కోసం ఏర్పడదే ఎర్ర శిలువ సంఘం. ఆ సంఘం పనుల కంటే బాలభట ఉద్యమ పనులు విస్తారంగా చేస్తుంది. అయితే అలా యుద్ధరంగంలో దెబ్బలు తగిలిన వాళ్ళ కోసం వాళ్ళకి ప్రథమ వైద్య చికిత్స చేయడం కోసం ఏర్పడినటువంటి ఎర్ర శిలువ సంఘం కంటే కూడా ఈ బాలభట సంఘం చేసే పనులే చాలా త్వరగా అభివృద్ధి చెందిని, విస్తారంగా చాలా ఎక్కువగా వీళ్ళు పనులు చేయడం అనేది జరుగుతూ ఉందట. ఓకేనా? ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు? మానవ సేవే మాధవ సేవ అనే మాట పెద్దలకు వచ్చిన మాట, పెద్దవాడు చెప్పిన మాట అన్నమాట ఇది. అయితే ఇది సేవాబుద్ధిని ప్రజలలో ఒకరికి సహాయం చేయాలి, తోటివారికి సాయం చేయడం అనే ఆలోచనని నేర్పే సంఘాలలో బాలభట సంఘం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఈ బాలభట సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే సహాయం చేయడం, ఇతరులకు సహాయపడటము, ఇతరుల కష్టాలంటే వాళ్ళకి సహాయం అందించడము, ఇలాంటి విషయాల్లో ఇలాంటివి నేర్పిస్తారన్నమాట వాళ్ళు మనకి. అయితే బాలభట ఉద్యమం అనేది దక్షిణాఫ్రికాలో యుద్ధ సమయంలో మొదలైంది. బాలభట సంఘం ఎప్పుడు స్టార్ట్ అయిందా? దక్షిణాఫ్రికాలో యుద్ధ సమయంలో ఇది మొదలైతే యుద్ధాలలో గాయపడ్డ వారి కోసం వారికి ప్రథమ వైద్య చికిత్స అందించే ఉద్దేశంతో అప్పట్లో మనకి ఎర్ర శిలువ సంఘం అనేది ఒకటి ఏర్పడింది. దాని పేరేంటి? ఎర్ర శిలువ సంఘం ఒకటి ఉండింది. అది యుద్ధంలో ఎవరైనా గాయపడ్డ, దెబ్బలు తగిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండేది, ప్రథమ చికిత్స చేస్తూ ఉండేదన్నమాట. అయితే దానికంటే కూడా ఆ ఎర్ర శిలువ సంఘం కంటే కూడా ఎక్కువ పనులు చేసిన వాళ్ళు ఎవరంటే బాలభట సంఘం వాళ్ళు. వీళ్ళ పనులు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. రైట్ నాన్న? ఈ పారాగ్రాఫ్లో మనం ఏమైనా అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు రాద్దామా నాన్న? మానవ సేవయే మాధవ సేవ అన్నాడు కదా. మానవ అండర్లైన్ చేసుకోండి. మానవుడు అంటే రాసుకున్నా. మానవుడు అనే పదానికి అర్థాలు రాసుకున్నానా? మనిషి, నరుడు. మానవుడు అనే పదానికి అర్థాలు ఏమని చెప్పచ్చు? మనిషి, నరుడు అని చెప్పచ్చు. ఇంకా మాధవుడు అంటే ఎవరని చెప్పాను నేను మీకు? ఎవరని చెప్పాను? వెరీ గుడ్, శ్రీ మహావిష్ణువు. పెన్సిల్తో ఆ వర్డ్ పైన రాసుకోవాలా. మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు అనమాట. మనం గుడికి వెళ్ళి పూజలు చేయక్కర్లా, వ్రతాలు చేయక్కర్లా, యజ్ఞాలు గట్రా చేయక్కర్లా. ఏం చేస్తే సరిపోద్ది? తోటి వారికి సహాయం చేస్తే శ్రీ మహావిష్ణువుకి సహాయం చేసిన, శ్రీ మహావిష్ణువు పూజించినట్టే లెక్క. అర్థమవుతుందా? గుళ్ళకి వెళ్ళి వ్రతాలు చేయటం,
ఇలాంటి చేయక్కర్లా. తోటివారికి సాయపడితే భగవంతుడికి సాయపడి దాంతో సమానం అనమాట. ఈ మాటలు ఎవరు చెప్పారు? పెద్దలు కూర్చిన మాటలు ఇవి. తర్వాత సేవ. సేవ అంటే రాసుకున్నానా? సేవ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే సహాయాన్ని, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే సహాయాన్ని సేవ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏమన్నా చూడండి దాంట్లో. సేవా బుద్ధి అంటే ఏంట్రా? మనస్సు, స్వభావం. తర్వాత సంఘము, బాలభట సంఘం అన్నారు. సరే, ఉద్యమము చూడన్న రెండో లైన్లో బాలభట ఉద్యమం అని ఉంది. ఉద్యమము అంటే రాసుకున్నాను అర్థం. ఉద్యమము అంటే ప్రయత్నం అని రాసుకున్నానా? ప్రయత్నము అనొచ్చు. ఇంకా దానికి ప్రయత్నం అనే పదం ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఉద్యమం అంటే పని చేయడానికి చేసే ప్రయత్నమే ఉద్యమం. అందరు కలిసి చేస్తారు. ఓకేనా? ఉద్యమం అంటే ప్రయత్నం అని రాసుకోండి. తర్వాత యుద్ధం అనే పదం చెప్పండి రా. ఆల్రెడీ కొన్ని లెసన్స్లో మనకు వచ్చింది. చెప్పండి, యుద్ధం అనే పదానికి అర్థాలు చెప్పండి. వెరీ గుడ్. సమరం. ఇంకోటి చెప్పండి, సమరం. ఇంకా వెరీ గుడ్, పోరు. సమరం, పోరు అనే అర్థాలు మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఇంకా చూడండి, ఇంకేమైనా ఉన్నాయి రాయాల్సినవి. ఏనన్నా? ప్రథమ చికిత్స, ముందు చేసే వైద్యము. ప్రథమము అంటే మొదటిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు ఇంట్లో చేసే వైద్యాన్ని ప్రథమ చికిత్స అంటారు. తర్వాత ఎర్ర శిలువ సంఘము. ఎర్ర శిలువ సంఘం మనం ఏం చెప్పుకున్నాం? రెడ్ క్రాస్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఎర్ర శిలువ సంఘాన్ని ఏమంటారు? రెడ్ క్రాస్ సొసైటీ అంటారు. ఓకేనా? తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయి దీంట్లో మనం చెప్పుకోవాల్సినవి. విస్తారంగా చేస్తుంది అన్నది. విస్తారంగా అంటే రాసుకున్నాను. విస్తారంగా, ఎక్కువగా రాసుకుంటున్నారా? పెన్సిల్తో రాయండి, పెన్తో రాయొద్దు. విస్తారంగా, ఎక్కువగా. సరే, పని అనే పదానికి బహువచనం చెప్పండి రా. నేనే చెప్పా పని అంటే ఏకవచనం, బహువచనం ఏకవచనమే కదా. పని ఏకవచనం, బహువచనం చెప్పండి. రైట్. పని, పనులు. పని, పనులు. ఇంకేమైనా చెప్పుకోవాల్సిందని వీటిలో ఏం లేవు కదా. రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్పుకుందామా? రైట్, చూడండి. నెక్స్ట్ పేజ్ రెండో పారాగ్రాఫ్ చూడమ్మా. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఉద్యమము ప్రసిద్ధి చెందింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఉద్యమము ప్రసిద్ధి చెంది ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. 1910వ సంవత్సరం తర్వాత ఈ ఉద్యమం మద్రాసు రాష్ట్రంలో ఒక పాఠశాలలో ప్రవేశించింది. తర్వాత భారతదేశంలో గల అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందింది. ఏమన్నా? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఉద్యమము ప్రసిద్ధి చెందింది. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం. అన్ని దేశాలు దాంట్లో పాల్గొన్నాయి. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు చనిపోయారు. అయితే ఆ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఉద్యమం ప్రసిద్ధి చెంది ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఆ యుద్ధ సమయంలో ఎంతోమంది చనిపోయే వాళ్ళకి, దెబ్బలు తగిలిన వాళ్ళకి, గాయాలైన వాళ్ళకి ఈ బాలభట సంఘం ఎన్నో సేవలు అందించింది. ఆ విధంగా ఆ సమయంలో ప్రసిద్ధి చెందింది. అంటే ప్రసిద్ధి అంటే కీర్తి సంపాదించుకుంది. కీర్తి, మంచి పేరు. రాసుకున్నానా? ప్రసిద్ధి, గొప్ప పేరు. గొప్ప పేరు సంపాదించుకుంది. కీర్తి. ప్రసిద్ధి అంటే గొప్ప పేరు, కీర్తి సంపాదించుకుంది ఈ ఉద్యమం. తర్వాత ఆ తర్వాత చెంది ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా కూడా వ్యాప్తి అంటే స్ప్రెడ్డింగ్ అనమాట, విస్తరించడం. ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం అప్పటికి ఈ బాలభట సంఘం అనేది దక్షిణాఫ్రికాలో స్టార్ట్ అయింది. దక్షిణాఫ్రికా యుద్ధ సమయంలో స్టార్ట్ అయింది. ఇది ఏం చేసింది? అనేక సందర్భాలు రెడ్ క్రాస్ అనబడే ఎర్ర శిలువ సంఘం కంటే కూడా ఈ బాలభట సంఘమే ఎక్కువగా పనులు చేసిందనమాట. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల వారికి కూడా ఈ బాలభట సంఘాలు ఎంతో సేవలు చేసినాయి.
ఓకేనా, ఎన్నో సేవలు అందించారనమాట. అయితే ఈ బాలపట సంఘము మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇలా ఎన్నో సేవలు అందించి చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ బాలపట సంఘాలు వ్యాప్తి చెందాయి. ఇప్పుడు మీరు వ్యాప్తి అంటే రాసుకున్నాను, అర్థం రాసుకోండి. వ్యాప్తి, వ్యాప్తి అంటే విస్తరించుట, విస్తరించుట మీన్స్ నాన్న ఇంగ్లీష్లో విస్తరించడం అంటే ఏంటి, స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఇవి అన్ని దేశాలకు కూడా ఈ బాలపట సంఘం అనేది అన్ని దేశాలకి వ్యాపించింది. 1910వ సంవత్సరం, నాన్న సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, 1910వ సంవత్సరంలో ఇది భారతదేశంలోని మద్రాసు రాష్ట్రంకి వచ్చేసింది. చూడండి, 1910వ సంవత్సరం ఈ ఉద్యమము మద్రాసు రాష్ట్రంలో ఒక పాఠశాలలో ప్రవేశించింది. ఎప్పుడు 1910వ సంవత్సరం తర్వాత మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటికి వచ్చింది ఎక్కడికి, మద్రాసు రాష్ట్రానికి వచ్చేసింది. అంటే మద్రాసు రాష్ట్రం అంటే ఏంటది, ఏ రాష్ట్రం ప్రజెంట్ మద్రాసు ఏ స్టేట్లో ఉంది మనకి ఇప్పుడు, తమిళనాడు కదా, రైట్. తమిళనాడులో ఉన్నటువంటి మద్రాసు, అప్పుడు మద్రాసు రాష్ట్రం అనమాట. మద్రాసు రాష్ట్రం నుండి తమిళనాడు వచ్చి, తమిళనాడులోని మద్రాసు రాష్ట్రం వచ్చి అక్కడ ఒక పాఠశాలలో ప్రవేశించింది. అక్కడ ఒక స్కూల్లో దీన్ని ప్రవేశపెట్టారనమాట. తర్వాత భారతదేశంలో గల అన్ని రాష్ట్రాలకి ఇది వ్యాప్తి చెందింది. మద్రాసు రాష్ట్రంలో నుండి ఒక పాఠశాల ఇది ప్రవేశించిన తర్వాత క్రమక్రమంగా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ప్రవేశించడం జరుగుతుంది. ఇది భారతదేశానికి ఏ సంవత్సరం వచ్చింది అని అడుగుతారు ప్రశ్న. 1910 తర్వాత వచ్చింది. భారతదేశం ఏ రాష్ట్రానికి వచ్చింది, మద్రాసు రాష్ట్రంలో ఒక పాఠశాలలో ఈ సంఘం స్టార్ట్ అయింది. రైట్ నాన్న. చూడండి, ఈ పారాగ్రాఫ్లో మనం రాసుకునేవి ఉన్నాయి చూడండి. ఏమా వ్యాప్తి అంటే రాసుకున్నాం కదా, విస్తరించడానికి రాసాము. ఓకేనా. పాఠశాల అంటే బడి, ఇది మీకు తెలుసు కదా. ఏమా రాష్ట్రము అంటే స్టేట్స్ అని మీకు తెలుసు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చూడండి అన్న, రాష్ట్రము అనే పదానికి వచనం చెప్పండి. రాష్ట్రం ఏ వచనంరా, రాష్ట్రం ఏ వచనం, ఏకవచనమా బహువచనమా, ఏకవచనం కదా, రైట్. మరి బహువచనం చెప్పండి. వెరీ గుడ్ రా. రాష్ట్రం, రాష్ట్రాలు, రాష్ట్రం, రాష్ట్రాలు బహువచనం అనమాట. రైట్. తర్వాత చూడండి, మూడో పారాగ్రాఫ్ చూడండి. ఈ సంఘానికి ఒక నిర్ణీతమైన ఒక ధ్వజము కలదు. ఈ సంఘానికి ఒక నిర్ణీతమైన ఒక ధ్వజము కలదు. దాని పటం మీద సంసిద్ధుడిగా ఉండవలెనని ఒక వాక్యం వ్రాయబడి ఉండును. దాని పటం మీద సంసిద్ధుడిగా ఉండవలెనని ఒక వాక్యం వ్రాయబడి ఉండును. బాలభటులందరూ ఒకే రంగు, ఒకే రీతిని కలిగి ఉంటారు. బాలభటునికి ఒక కర్ర, త్రాడు, ఈల ఉంటాయి. బాలభటునికి పొడవైన గుడ్డ తలపాగా ఉంటుంది. ఇతడు ప్రజోపకారమైన పనులు, సహాయ కార్యక్రమాలు చేస్తాడు. వీళ్ళ సంఘానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి తూచా తప్పకుండా పాటిస్తానని ప్రమాణాలు చేస్తారు. ఇంకేం చెప్తున్నానా, ఇది భారతదేశం 1910లో వస్తే ఇక ఈ సంఘం ఒక నిర్ణీతమైన ఒక ధ్వజము కలదు. ధ్వజము అంటే ఏంటన్నా, జెండా అనమాట. ఈ సంఘానికి ఒక జెండా అనమాట, ఒక ఫ్లాగ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి సపరేట్గా ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఫ్లాగ్ అంటే జెండా అనమాట. ఓ జెండా కలదంట. దాని పటము మీద, ఆ జెండా బట్ట మీద, క్లాత్ మీద సంసిద్ధుడిగా ఉండవలెనని వ్రాసి ఉంటుందట అనే వాక్యం ఉంటుందట. సంసిద్ధుడిగా ఉండవలెను అని ఒక వాక్యం రాసి ఉంటుందట. బాలభటులందరూ కూడా ఒకే రంగు, ఒకే రీతిని కలిగి ఉంటారు. వాళ్ళు చూడటానికి ఒకే రంగు చొక్కాలు వేసుకుంటారు. వాళ్ళు ఒకే విధంగా చూడటానికి కూడా కనిపిస్తారట. బాలభటులకి ఒక కర్ర, ఒక స్టిక్ ఇస్తారట, ఒక కర్ర ఇస్తారట, ఒక త్రాడు, ఒక రోప్ అనమాట, తాడు ఇస్తారట, ఒక ఈల, విజిల్ కూడా ఇస్తారట. ఇవి మూడు వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటాయి. ఒకే రకమైన యూనిఫామ్ వేసుకుంటారు. వాళ్ళు ఒకే విధంగా వాళ్ళు చేసే పనులు ఒకేలాగా ఉంటాయట. పైగా వాళ్ళ దగ్గర ఒక త్రాడు, ఒక కర్ర, ఒక త్రాడు, ఒక ఈల, ఇవి మూడు వాళ్ళ దగ్గర ఉంటాయట. బాలభటునికి పొడవైన గుడ్డ తలపాగా ఉంటుంది. పొడవైన గుడ్డ తలపాగా ఉంటుంది. అతడు ప్రజోపకారమైన పనులు, సహాయ కార్యక్రమాలు చేస్తాడు. అతని తలకి ఒక తలపాగు ఉంటుంది. తలపాగని తీసుకుంటే పగిడి అంటారు. తెలంగాణ ప్రాంతంలో పగిడి అంటారు. తలపాగంటే తలగొట్టు చుట్టుకొని ఉంటారనమాట. ఇంకేమంటారు తెలంగాణ భాషలో, పగిడితో పాటుగా రుమాలు చుట్టుకోవడం తలకి.
ఆంధ్ర వాళ్ళైతేనేమో తలపాగ అంటారు, పైపంచుతో తలపాగ చుడతారనమాట. అలా తలపాగ చుట్టుకొని ఉంటారట వాళ్ళు. ఉండి అతడు ప్రజోపకారమైన పనులు, ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తారట. ప్రజోపకార పనులు, సహాయ కార్యక్రమాలు చేస్తాడు. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చూడటానికి ఒకే రంగు బట్టలు వేసుకుంటారు, ఒకే తీరుగా ఉంటారు. వాళ్ళ తలకు ఒక తలపాగా చుట్టుకొని ఉంటారట. ఒకే రకమైన తలపాగా అందరూ కూడా చుట్టుకొని ఉండి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటము, సహాయ కార్యక్రమాలు చేస్తాడు. వీళ్ళ సంఘానికి కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళ సంఘానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి తూచా తప్పకుండా పాటిస్తానని ప్రమాణం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? అవి తప్పనిసరిగా పాటిస్తాం అని వాళ్ళు ప్రమాణం కూడా చేస్తారట. ఓకేనా? అర్థమైంది కదా మీకు? ఏమో థర్డ్ ప్యారాగ్రాఫ్ ఏం చెప్తున్నాడు? వీళ్ళకు సపరేట్గా ఒక జెండా, ఒక ఫ్లాగ్ జెండా ఉంటుందట. ఆ జెండా మీద సంసిద్ధుడిగా ఉండు అనే వాక్యం రాసి ఉంటుందట. వాళ్ళు తలపాగ వాళ్ళు ఒకే రంగు బట్టలు వేసుకోవటం, వాళ్ళకి ఒక కర్రని, ఒక తాడుని, తర్వాత ఒక విజిల్ ఏలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పొడవైన గుడ్డ తీసుకొని, బట్ట అన్నమాట తీసుకొని, ఆ క్లాత్ తోటి, ఆ వస్త్రంతో తలపాగాలో చుట్టుకొని ఉంటారట. ప్రజలకు ఉపయోగపడే పనులు మరియు సహాయ కార్యక్రమాలు వీళ్ళు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారట. ఏదన్నా పైగా వీళ్ళ సంఘానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు తూచా తప్పకుండా పాటిస్తామని వాళ్ళు ప్రమాణం కూడా చేస్తారు. ఇది మనకి 3వ పారాగ్రాఫ్. దీంట్లో ఏమైనా మనకి వ్యాకరణ అంశాలు నేను చూద్దామా? రైట్, చూడన్నా. ఏమని? ధ్వజము రాసుకున్నానా? ధ్వజం అంటే రాయని అర్థాలు: పతాకము, జెండా. పతాకము, జెండా, టెక్కెం. పతాకము, జెండా, టెక్కెము అని రాసుకున్న అర్థాలు. ఓకే, ధ్వజముఖి. తర్వాత చూడండి ఇంకా ఏమున్నాయి దీంట్లో చెప్పుకోవాల్సినవి. సంసిద్ధుడిగా ఉండవలను, సిద్ధముగా ఉండవలను అని ఉంటుంది. తర్వాత ఒకే రీతిని కలిగి ఉంటారు. రీతి అంటే తీరుగా అని రాసుకోండి. రీతి మీన్స్ తీరు అని రాసుకోండి. రీతి మీన్స్ తీరు. ఇంకా తర్వాత ఇంకా ఏమున్నాయి దీంట్లో మనం చెప్పుకోవాల్సినవి? కర్ర, త్రాడు, ఇలా అవి మీకు తెలుసు కదా. ఇంక వాడికి అర్థాలు ఎందుకు అవసరం లేదు. మిగిలిన చూడన్నా. ఓ తలపాగా అని రాసుకుంటా. పగిడి, తెలంగాణ పరిభాషలో తలకు రుమాలు చుట్టుకొని ఉంటా. తలకు రుమాలు చుట్టుకుంటా. తలకు చుట్టుకునే గుడ్డ అనమాట. రైట్, ఇంకా ఏమున్నాయి చూడండి వాటిలో మనం చెప్పుకునే వాటిలో ప్రజోపకారము రాసుకో. ప్రజలకు రాసుకున్నానా? ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు ఉపకారం చేసే పనులు. ప్రజోపకారము, ప్రజలకు ఉపయోగపడే పనులు. ప్రజోపకారములు అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు. ఇంకా ఏమిచ్చాడు మనకి? కార్యక్రమాలు అంటే పనులే కదా. రైట్, తర్వాత చూడమ్మా. తూచా తప్పకుండా, చెప్పింది చెప్పినట్లుగా, ఏది విడిచిపెట్టకుండా. ప్రమాణాలు అర్థం రాసుకున్నానా? ప్రమాణాలు అంటే ఏంటి అర్థము? ప్రమాణం ఒట్టు ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఏమ్మా? ఇంకా దీంట్లో మనకి
బహువచనం ఏకవచనం చూద్దామా? వచనం ఏముంది? ధ్వజము అనే పదానికి చూడండి, ధ్వజము అనే పదానికి వచనం ఏంటి? ధ్వజాలు, ధ్వజములు, ధ్వజము, ధ్వజములు, ధ్వజము, ధ్వజములు. పొడవైన గుడ్డ కదా, పొడవు. వ్యతిరేక పదం చెప్పండి రా. పొడవు వ్యతిరేక పదం చెప్పండి. రైట్. పొట్టి, పొడవు, పొట్టి. ఓకేనా? ఇందులో మనకి 3వ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు కూడా మనం చెప్పుకున్నాం. రైట్. నెక్స్ట్ చూడండి, 4వ పారాగ్రాఫ్ చూడండి. ఈ ఉద్యమం ఉన్నత పాఠశాలలో బాగుగా ప్రవేశపెట్టబడింది. ఉన్నత పాఠశాల అంటే ఏంట్రా? హై స్కూల్ అనమాట. ఓకేనా? బాగుగా ప్రవేశపెట్టబడింది. ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ సంఘాలు అగ్నిలో పడిన వారిని, నీటిలో మునిగిపోయే వారిని రక్షించుట, తీర్థాల్లో త్రోవ తప్పిన పిల్లల్ని వెతికి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం, తీర్థ స్నానాల వేళల్లో ప్రజల తొక్కులాట, దొంగతనాలు మొదలైనవి లేకుండా చూచుట వీరి కర్తవ్యం. జనులకు ఎవరికైనా దెబ్బలు తగిలినా వారికి ప్రథమ చికిత్స చేసి కాపాడుట వీరు చేసే పనులు. ఓ బాలలారా, ఈ బాలభట సంఘాల లాంటి వాటి యందు చేరి దేశానికి, ప్రజలకు సేవ చేయండి. ఇలా సేవ చేస్తే మానవ సేవే మాధవుని సేవగా గుర్తెరిగి పనులు చేయాలి. ఏమన్నాడు చూసారా? ఈ ఉద్యమము ఉన్నత పాఠశాలలో బాగా ప్రవేశపెట్టబడింది. చాలా స్కూళ్ళల్లో కూడా హై స్కూల్ సెక్షన్లో బాగా ప్రవేశపెట్టబడ్డాయట. ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు ఎవరైతే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రత్యేకించి వాళ్ళకి శిక్షణ అంటే తరఫీదుని ఇస్తారట. ట్రైనింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సంఘాలు అగ్నిలో పడిన వారికి అంటే ఎవరికన్నా ఫైరింగ్ అంటే కాలిపోయిన వాళ్ళకి, మంటల చేత కాలిపోయిన వాళ్ళకి, నీటిలో మునిగిపోయే వారికి, ఎవరైనా వాటర్లో పడి పొరపాటున బై మిస్టేక్ వాటర్లో పడిపోయారు అనుకోండి, అలా మునిగిపోయే వారిని రక్షించుట, తీర్థాలు అంటే మనకి పుష్కరాలు అవి జరుగుతాయి కదా, ఇలాంటి పెద్ద పెద్ద తిరునాళ్ళు, ఇలాంటి తీర్థాలట, జాతరలు త్రోవ తప్పిన పిల్లల్ని వెతికి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పడం. అంటే మనకి తిరునాళ్ళు అలాంటివి జరిగితే వాటిలో మనకి వీళ్ళు కనపడుతుంటారు. వాళ్ళు వెతికి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం. మనకి తీర్థాలు జరుగుతున్నాయి కదా, జాతర జరుగుతుంటుంది, జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి వీళ్ళు కనపడుతుంటారు. సపరేట్గా ఒకే కలర్ క్యాప్ పెట్టుకోవడం, తర్వాత మెడలో ఒక రుమాలు కట్టుకోవడం, ఒకే కలర్ అందరూ యూనిఫామ్ లాగా ఉండి చూడటానికి వాళ్ళు ఏం చేస్తారు? తీర్థానికి వచ్చిన ప్రజల్ని లైన్లో పంపించడం. అంటే తొక్కేసాడండి ఒకసారి పొలవమని అందరూ వచ్చి పడిపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడాలు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళని సక్రమంగా వాళ్ళని క్యూ లైన్స్లో పంపించడం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడము, వాళ్ళ ప్రథమ చికిత్స చేయడము, జనాన్ని కంట్రోల్లో పంపించడము, ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తుంటారు. మనం చూస్తాం కదా, మీరు ఇప్పుడు చూస్తే ఇలాంటి వాళ్ళని తిరుపతిలో చూస్తాం కదా, మనం తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు కానీ పెద్ద పెద్ద వాటి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా వీళ్ళు సేవ చేస్తూ ఉంటారు. రైట్ నాన్న? వీళ్ళు తొక్కేస్తాడు పడకుండా చూడటము. తర్వాత ఇంకా ఏం చేస్తారంటే వీళ్ళు నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళు, అగ్నిలో పడిపోయిన వాళ్ళని కాపాడటము. ఎవరైనా ఈ పెద్ద పెద్ద చోటుకు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అలాంటివి జరిగినప్పుడు, దేవుడు సంబంధమైన ఇలాంటివి జరిగినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు మిస్ అయిపోతుంటారు. అలా దారి తప్పిపోయిన వాళ్ళని ఏం చేస్తుంటే వాళ్ళు కాపాడి వాళ్ళని వెతికి తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తూ ఉంటారు. పైగా దొంగతనం లాంటివి జరగకుండా కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాను నాన్న? సరే, తీర్థ స్నానాల వేళలో జనుల తొక్కలాట, తీర్థం జరిగినప్పుడు మనకి పుష్కరాలు జరుగుతాయి కదా, అప్పుడు ఏమవుతారు? స్నానం చేయడానికి వచ్చినప్పుడు జనంతో ఒకసారి వచ్చి పడిపోతారు, తొక్కులాట జరుగుతుంది, చాలా మంది చనిపోతారు కూడా, దెబ్బలు తగులుతుంటాయి. అలాంటివి జరగకుండా లేకుండా దొంగతనం లేకుండా చూచుట వీరి యొక్క కర్తవ్యం, అంటే వీళ్ళ బాధ్యత అనమాట. అది వీళ్ళ డ్యూటీ. జనులకు ఎవరికైనా దెబ్బలు తగిలినా వారికి ప్రథమ చికిత్స చేసి కాపాడట వీరు చేసే పనులు. వీళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ తొక్కేసలాటలు వచ్చినప్పుడు తొక్కేసలాటలో పొరపాటు దెబ్బలు తగిలి గాయాలని అనుకోండి, అలాంటి వాడిని వెంటనే రక్షించి వాడికి ఏం చేస్తారు? ప్రథమ చికిత్స చేసి వాళ్ళని కాపాడుతూ ఉంటారట. ఓ బాలలారా, ఈ బాలభట సంఘాల లాంటి వాటి యందు చేరి దేశానికి, ప్రజలకు సేవ చేయండి. ఇలా సేవ చేస్తే మానవ సేవే మాధవుని సేవగా గుర్తెరిగి పనులు చేయండి.
ఏమన్నాడు చూస్తారా? ఓ బాలలారా, ఎవరా బాలలో? మీరంతా బాలలే, చిన్నపిల్ల కదా. ఓ బాలలారా, ఈ బాలబట సంఘాల లాంటి వాటి యందు చేరి దేశానికి ప్రజలకు సేవ చేయండి. కాబట్టి ఈ బాలబట సంఘాల లాంటి వాటిలో చేరి ఏం చేయాలి మనం? దేశానికి మరి ప్రజలకి సేవ చేయరట. ఇంకేమన్నాడు చూస్తారా? ఇలా సేవ చేస్తే మానవ సేవే మాధవుని సేవకు గుర్తెరిగి పనులు చేయండి. మనం చేసే సేవ ఎవరు చేస్తున్నా? మనిషికి కాదు, భగవంతుడికే సేవ చేస్తున్నామని మనం గుర్తించాలి. అలా గుర్తించి మనం పనులు చేయాలి. ఓకేనా? ఈ పారాగ్రాఫ్లో గ్రామర్ పాఠం చూద్దామా? చూడండి. ఉన్నత పాఠశాల అంటే హై స్కూల్ అని రాసుకోండి. హై స్కూల్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు కదా, శిక్షణ అంటే రాసుకున్నానా? శిక్షణ అంటే తర్ఫీదు. ఓకేనన్నా? తర్వాత అగ్నిలో పడిన వారిని, అగ్ని అంటే ఏంట్రా? మంట. మంట కామ నిప్పు. అగ్నిలో పడిన నీటిలో మునిగిపోయే వారిని రక్షించుట. రక్షించుట అంటే రాసుకోండి. రక్షించడం అంటే ఏంటి అర్థము? కాపాడుట. కాపాడుట. ఇంకేమంటున్నాడు? వీళ్ళ దగ్గర ఒక కర్ర, తాడు, సరే త్రోవ తప్పిన వాళ్ళకి రక్షించుట, కాపాడు. తీర్థాలలో త్రోవ తప్పిన వాళ్ళ పిల్లల్ని వెతికి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం. ఇంకేమి రాయొచ్చు నాన్న? కర్తవ్యం అనే పదానికి అర్థం రాసుకోండి. కర్తవ్యం. ఇక్కడ రాయినా, పైన రాయినా, కింద అయిపోయింది, ఇక్కడ పైన రాస్తుంది చూడండి నాన్న. కర్తవ్యం. కర్తవ్యం అంటే రాసుకున్నాను బాధ్యత. మా కర్తవ్యం అనేది బాధ్యత అనమాట. ఓకేనా? ఇందులో మీకు సంఘం, సంఘాలు వచనాలు చూడండి నాన్న. సంఘం, ఏకవచనము సంఘాలు. కాబట్టి పిల్లలైన మీరు కూడా ఏం చేయాలన్నా ఇలాంటి సేవా సంఘాలు చేరి అలా శిక్షణ పొంది దేశానికి ప్రజలకి సేవ చేయాలని చెప్పి కవి మన గురించి అనుకుంటున్నాను అనమాట. రైట్ నాన్న? ఇందులో మనకి మానవ సేవే మాధవ సేవ. ఆ పనులు చేస్తుంటే ఏమనుకోవాలి? మనిషికి కాదు నీ సేవ చేస్తుంది, భగవంతునే సేవిస్తున్నాను అనే ఆలోచనతో మనం ఆ విషయాన్ని గుర్తెరిగి ఆ విషయం తెలుసుకొని పని చేయాలి. ఓకేనా? ఇందులో మనకి మానవ సేవయే మాధవ సేవ, బాలబడలు అని పాఠము పూర్తి అయిపోయినన్నా. రేపు మనం ఇవి చేయండి చెప్పుకుందాం. రైట్ నాన్న? స్వస్తి.